ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా ఉదయగిరి అటవీ శాఖ అధికారి కుమార్ రాజా ఆధ్వర్యంలో ఉదయగిరి స్థానిక నర్సరీలో సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవ మనుగడకు భూమి మీద బ్రతుకే ప్రతి జీవికి చెట్లు ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఉదయగిరి రేంజ్ పరిధిలో 2,20,000 సీడ్ బాల్స్ తయారు చేస్తున్నామని, 13 బీట్లలో ఈ సీడ్ బాల్స్ ఏర్పాటు చేస్తున్నామని, పలు చోట్ల డ్రోన్లను కూడా ఉపయోగిస్తున్నామని తెలిపారు. వర్షాలు పడిన తర్వాత ఈ కార్యక్రమం పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ వారు, అటవీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు కుమార్ రాజు అండి. నేను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉదయగిరి. ఈరోజు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా ఫారెస్ట్ డిపార్ట్మెంటు, తర్వాత బీఎస్సీ సభ్యులు అందరూ కలిపి దుర్గంపల్లి నర్సరీలోని ఈరోజు నుంచి సీడ్ బాల్స్ కార్యక్రమం తయారు చేసే కార్యక్రమాన్ని ఆరంభించాము. మన ఉదయగిరి రేంజ్లో 2,20,000 సీడ్ బాల్స్ని రెడీ చేస్తున్నాము. 13 బీట్లలోని ఈ సీడ్ బాల్స్ డ్రోన్స్ ద్వారా, తర్వాత వెళ్ళని దారుల్లో మాత్రం డ్రోన్స్ వాడతాము. ఎక్కడెక్కడికి మనం చేరుకోగలమో అక్కడ మాన్యువల్గా మనుషుల ద్వారా వెళ్ళి వేస్తాము. అది కూడా ఈ వర్షాలు పడిన తర్వాత ఈ కార్యక్రమం మొత్తం కంప్లీట్ చేస్తాము. దీనికి సహకరించిన ఈ మొక్కలన్నీ కూడా తర్వాత నారేపి, వేప, నెమలి నార, తర్వాత ఏపీ, మద్ది, ఇలాంటి వివిధ స్పీషీస్ అన్నీ కూడా ఈ సీడ్ బాల్స్ ద్వారా మనం డిస్పర్సల్ చేస్తాము. అందుకే ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకు ఈరోజు సీడ్ బాల్స్ కార్యక్రమం చేస్తున్నానంటే, ప్రపంచంలో కల్లా భారతదేశంలోనే ఎక్కువగా అడవులు, అంటే రాజకీయ నాయకుల స్వార్థం వల్ల కానీ, ప్రజల స్వార్థం వల్ల కానీ అడవులకి నశించిపోయాయి. అదేవిధంగా జంతువులు చనిపోయాయి. అదేవిధంగా వర్షాలు లేవు, పంటలు లేవు. వర్షాలు ఉండాలన్నా, పంటలు ఉండాలన్నా, అడవులు బాగుండాలన్నా, జంతువులన్నీ బాగుండాలన్నా, అడవిలో జంతువులు ఉండాలన్నా, వర్షాలు రావాలంటే చెట్లు నాటాలి. ఆ చెట్లు నాటే కార్యక్రమం ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సీడ్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మరి చెట్లు లేకపోతే ప్రజల మనుగడే కష్టము, జీవించేదే కష్టము. అయితే భారతదేశంలో ముఖ్యంగా రోడ్ల వెడల్పు విస్తరణ పేరుతో, హైవే రోడ్ల విస్తరణ పేరుతో 100 సంవత్సరాలు ఉన్నటువంటి మర్రి చెట్లు కానీ, వేప చెట్లు కానీ, అడవి చెట్లను కానీ, పెద్ద పెద్ద చెట్లను మొత్తము నరికేస్తున్నారు. మరి ఆ జీవో ప్రకారం, నేషనల్ హైవే అథారిటీ జీవో ప్రకారము కొట్టిన చెట్టుకి మళ్ళీ 10 చెట్లు ఆ రోడ్డు వైపులా నాటాలా. ఇక ఎక్కడా మనకి కనిపించట్లేదు. మరి భారతదేశంలో ఉండే జనాభా ఇంక మీదట జనాభా ఉండాలన్నా, జనాభాకి ఏ జబ్బులు రాకుండా ఉండాలన్నా, పంటలు పండాలన్నా, రైతులు ఉండాలన్నా, అడవులు వర్షం వల్ల బాగా రావాలన్నా ఖచ్చితంగా భారతదేశంలో 5,500 కోట్ల చెట్లు కానీ నాటితే ఈ దేశము బాగా పర్యావరణంగా అభివృద్ధి చెందుతుంది, ప్రకృతి పరంగా అభివృద్ధి అవుతుంది. అప్పుడు ప్రకృతి బాగుంటే వర్షం బాగుంటుంది, వర్షం బాగుంటే పంటలు పడతాయి, రైతులు బాగుంటారు, ప్రజలు బాగుంటారు. అందువల్ల ముఖ్యమంత్రి గారు రుసుముతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సీడ్ బాల్స్ అంటే 5,500 కోట్లు అంటే మన రాష్ట్రంలో 2.5 కోట్లు మరి ఈరోజు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా భారతదేశం మొత్తం కూడా జరుగుతుంది. భారతదేశంలో ఉండే ప్రజలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, అటవీ శాఖ వారికి సహకరించి అటవీ ఉత్పత్తులు, వన సంరక్షణ సమితిలో ప్రజల భాగస్వామ్యం అడవిని పెంచి మానవుడికి దోహదపడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చారు.